తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై చర్చించి ఖరారు చేస్తారు. భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించే పథకానికి ఆమోదం మంత్రి మండలి తెలుపనుంది. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకుంటారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలని ప్రతిపాదన, యాదగిరిగుట్ట దేవాలయానికి ప్రత్యేక బోర్డు, సాగునీటి సంఘాల పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. నూతన టూరిజం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ ముందుకు విద్యుత్ కొనుగోలుపై కమిషన్, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలను పరిశీలించనున్నారు. ఇవాళ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై చర్చించి ఖరారు చేస్తారు. భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించే పథకానికి ఆమోదం మంత్రి మండలి తెలుపనుంది. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకుంటారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలని ప్రతిపాదన, యాదగిరిగుట్ట దేవాలయానికి ప్రత్యేక బోర్డు, సాగునీటి సంఘాల పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. నూతన టూరిజం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ ముందుకు విద్యుత్ కొనుగోలుపై కమిషన్, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలను పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అంశాలేంటి? చెప్పండి రామ్, ఇవాళ కేబినెట్ లో మరి మంత్రులు చర్చించే ప్రధాన అంశాలేంటి? సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. వాస్తవానికి గత నెల 28వ తేదీన ఈ సమావేశం జరగాలనుకున్నప్పటికీ కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో సంతాప దినాలు పాటిస్తున్న నేపథ్యంలో ఆ సమావేశం ఈ రోజుకి వాయిదా వేసి 4 గంటలకు సచివాలయం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ సమావేశానికి మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అదేవిధంగా పలు శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీ నాటికి
సంవత్సర కాలం పూర్తయింది. దాని సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే తాజాగా రైతు భరోసా అంశం అనేది ఈ రోజు చాలా కీలకంగా ప్రభుత్వానికి పేరనుంది. ఒక టాస్క్ గా కూడా టార్గెట్ గా కూడా ఉందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో 12 టర్ములు రైతు భరోసా కింద ప్రతి భూమి ఉన్న ప్రతి రైతుకి రైతు భరోసా కింద నెలకు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 7,500 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కింద నిధులు విడుదల చేయలేదు. ఇప్పుడు సంక్రాంతికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. అది వాస్తవానికి సాధ్యమైతే లేదని కూడా చర్చించాలి. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా నిధులు 22,000 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పండించని భూములకు ఇచ్చి కూడా వినియోగం చేసింది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ పంట పండించే భూములకే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. దీనిపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ కూడా వేసి మొత్తం అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో కూడా సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు కూడా సేకరించింది. అయితే రాళ్లు రప్పలు పండించని భూములు వ్యవసాయేతర భూములకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేది లేదని చెప్పి ఒక స్పష్టమైన నిర్ణయం మాత్రం ప్రభుత్వం ఇప్పటికే తెలిపిందని చెప్పి అనుకోవాలి. దాంతో పాటు ప్రజాప్రతినిధులు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళకి కూడా రైతు భరోసా కింద నిధులు విడుదల కావాలని చెప్పి ఇప్పటికే ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇవాళ మాత్రం ఈ రైతు భరోసా నిధులపై చాలా కీలక అంశంగా క్యాబినెట్ చర్చిస్తారు. ఇవాళ నుంచి 7వ తేదీ వరకు రైతులందరూ కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇప్పటికే సబ్ కమిటీ నిర్వహించింది. దాని తర్వాత సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. అది ఏ మేరకు సాధ్యమైతే ఏ మేరకు సాధ్యం కాదనేది మాత్రం ఈ రోజు చర్చించే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ప్రక్రియ కూడా ఇప్పటికే అరుణైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఇప్పటికే అప్లికేషన్ స్వీకరించింది. మరోవైపు ప్రభుత్వం ప్రారంభంలోనే ప్రజాపాలన కింద అనేక పథకాలకు సంబంధించిన ప్రజాపాలన దరఖాస్తులు కూడా స్వీకరించింది. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ల ఇష్యూతో పాటు రేషన్ కార్డులు, అదేవిధంగా యాదగిరి గుట్టకి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం, ఇట్లాంటి సమస్యలతో పాటు పలు అంశాలపై కూడా ఈ రోజు సమావేశంలో చాలా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. చాలు. ఓకే, థ్యాంక్ యూ రామ్.